అది మీరు చెప్పింది తప్పది. అందరూ కాదు, కొంతమంది వాస్తవం. నేను దాని కూడా క్లారిటీ ఇస్తా, దానికి కూడా నేను దృష్టి తీసుకెళ్తా. అయితే వాస్తవం కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది మాత్రమే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ అధికారులు అవినీతికి అలవాటు పడుతున్నారు. కొంతమంది మాత్రమే. దయచేసి నేను ఒకటి చెప్తున్నాను, నేను రిక్వెస్ట్ కోరుతున్నాను. ఒకప్పుడు సివిల్స్ పాస్ అయిన వారిని కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ఉన్నతాధికారులు కానీ అంటే ప్రజల్లో చాలా గౌరవం ఉండేది. ఒక దేవుని లెక్క చూసేవారు. ఆ రోజులనేటివి ఇప్పుడు లేవండి. ఆ రోజులు రావాలి. కొంతమంది చేసి తప్పుకు అందరూ బలి అవుతున్నారు, అందరూ బద్నాం అవుతున్నారు. దయచేసి అటువంటి అవినీతి పనులు ఎవరైతే ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ అనుకోండి, ఐఆర్ఎస్ అనుకోండి, ఐఎఫ్ఎస్ అనుకోండి, అటువంటి అధికారులు ఎవరన్నా ఉంటే దయచేసి నేను ఒకటే కోరుతున్నా, అటువంటి అధికారులకు ఉన్నతమైన స్థాయిలో బాధ్యతలు చేపట్టకండి. వాళ్ళు కేంద్రంలో కూర్చొని రాష్ట్రం మీద ఒత్తిడి తెచ్చి సిఎస్ గారి మీద, సీఎం గారి మీద తెచ్చి మంచి పొజిషన్లో కూర్చొని వాళ్ళ అవినీతికి పాల్పడితే ప్రజలలో చాలా బ్యాడ్గా సాంకేతికాలు వెళ్తున్నాయి. కనుక నేను ఒక్కటే కోరుతున్నా, సిఎస్ గారిని కానీ, సీఎం గారిని కానీ, కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని కానీ అటువంటి వారికి లూప్ లైన్లో ఇవ్వండి. నీతి నిజాయితీ గల అధికారులకు మాత్రం మంచి పదవులు ఇవ్వండి. మంచి ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఉంటే తప్ప కొంతమంది చేసే తప్పుడు వాటి మీద ఈనాడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ బ్యాడ్గా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే జైళ్ళలో వెళ్ళేది కాదు. ఇప్పుడు అసలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైళ్ళలో వెళ్తున్నారంటే ఎంత బాధాకరం అనేది. మళ్ళీ నిన్న కూడా ఏదో లంచంతోనని, ఇవన్నీ నిజంగా బాధాకరం, ఇవన్నీ దురదృష్టకరం. ప్రజలలో రాజకీయ నాయకులు నమ్మరండి. రాజకీయ నాయకుల వ్యవస్థను నమ్మరు ప్రజలు అధికారులను నమ్ముతారు. ముఖ్యమైన అధికారులను, మీ సివిల్స్లో కొట్టిన అధికారులనే మిమ్మల్నే గౌరవిస్తారు ప్రజలు, మిమ్మల్నే నమ్ముతారు. అటువంటి నమ్మకాన్ని ఒమ్ముదేయకండి. దయచేసి మీరు కొంతమంది చేసే తప్పుకు మీతో ఆనెస్ట్ ఉన్న మంచి అధికారులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇది నా అమూల్ రిక్వెస్ట్, దయచేసి మీరు మాత్రం అటువంటి పనులు చేయకండి.